Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు సహించం, అంబటి వ్యాఖ్యలపై వెంకటగిరిలో కూటమి ఆగ్రహం. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం. వెంకటగిరి ఫిబ్రవరి 1. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు హెచ్చరించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభవని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పుడుతో కొట్టి దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలితే తాము వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయడం వైసీపీ నేతల అలవాటుగా మారింది. సంస్కారం మరిచి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో చర్చించాల్సిన వారు దిగజారిన వ్యాఖ్యలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు తిరుమల ప్రతిష్టను దిగజార్చారని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు ఆందోళనలు ఉధృతం చేస్తాయని నాయకులు హెచ్చరించారు. సీఎం గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైతే మరింత గట్టిగా స్పందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ఎస్ఆర్ నాయుడు గారు, సోదరిమణులు అందరూ కూడా, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసే దానికోసం ఈ రాజకీయం ఉపయోగిస్తూ ఉన్నారు. తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఒక ఈది రౌడీని వాడు మంత్రిగా చేశాడు. వాడు ఈది రౌడీ పొరికి, వాడు భాష వేరు. ఆ రోజు ఆ పొరికి మంత్రి ఇచ్చి పొరికి తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు. వాడికి వెళ్ళేప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకున్నట్టు లేదు. సంతకం పెట్టమంటే తిరిగి వచ్చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. కోట్లాది మంది మరి పూజించేటువంటి ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామిని, ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు. మరి ఆ ప్రజలు పొరపాటున ఒక అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు. ఇక మీద అందరికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది కూడా అర్థమైంది. ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి
పూర్తి చేసి బట్టేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆయన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు. ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో, మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులను అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్లు ఆడు పాడేసిపోయాడు. అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా రాంబాబును వెంటనే రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు గురించి మాట్లాడరు. వారి ఉద్దేశం ఒకటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి 20-30 సంవత్సరాల్లో కూడా పార్టీ అవకాశం లేదు. ఇష్టం మాట్లాడితే అరెస్టులు చూస్తే ఈ ఎన్డీ కూటమికి వాళ్ళు బ్యాడ్ నేమ్ తేవాలంటే ఉద్దేశం తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు ఆ రోజు సిట్టు దర్యాప్తు తిరుమల తిరుపతి దేవస్థానం గడు విషయంలో వేసింది వాళ్ళు, నిజం తెలుసా వాళ్ళు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు దర్యాప్తున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ కూడా జీర్ణించుకునేటువంటి వాళ్ళు ఇందు మీద వాడు అందరూ నిఖిల్స్ యాడ్ చేసి ఇన్ని నానా క్షీణించి వాళ్ళ ఆరోగ్యాలను క్షీణింపజేసి చచ్చిపోయే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం తప్ప కూడా కాదు చాలా మంది పెద్దలు చెప్తున్నారు. ఇది ఉమ్మాటికి వాస్తవం. ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క విషయాన్ని డైవర్ట్కే ఆంబోతు రాంబాబుని కొట్టి జగన్మోహన్ గారు ఈ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఉపయోగిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేసినా అంగోటు చేసినా మాట్లాడినా నిజాయితీగా మాట్లాడమంటే అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు వైసీపీ ప్రభుత్వానికి మన బుద్ధి చెప్పారు, 2 నామాలు పెట్టారు. సార్ వాళ్ళు 0 స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి పార్టీలని ఎవరు ఓటేసే పరిస్థితి రాకూడదు. రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, తర్వాత మనకి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వాళ్ళు బుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరికత్వం ఈ విషయాలు కూడా మనం సామాన్య ప్రజల దృష్టి కూడా తీసుకెళ్లి మన ఎన్డీఏ కూటమిని బలోపేతం చేస్తూ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరం అందరిపైన ఉందని చెప్పి చేస్తూ ఇది నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బాబు పక్కన పక్కన